ఇలా భావిస్తారు. కొందరు ఏమంటారంటే యేసుప్రభే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే యేసుప్రభు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఇప్పటికీ చాలా సంఘాల వారు ఆయన వ్యక్తి అనే స్పృహ లేకుండానే బాప్తిస్మం తీసేసుకున్నారు. వారి బాప్తిస్మాలు చెల్లవు. బాప్తిస్మము తీసుకునే సమయంలో పరిశుద్ధాత్ముడు అనే ఒక ఆయన ఉన్నాడని, ఆయన వ్యక్తి అని, ఆయన కృపావరములు ఇస్తాడని, ఆయన అభిషేకం ఇస్తాడని, ఆయన మనలో నివసించే దేవుడని, తోడుండే దేవుడని, మన పక్షాన విజ్ఞాపన చేసేవాడని, మనకు సహాయపడేవాడని, మన మిత్రుడని తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మను గురించి మనకు ఒక అభిప్రాయం రావాలంటే మనకు ఆయనే చెప్పాలి. నువ్వు ఎలాంటి వాడవో చెప్పు ప్రభువా అని మనం నేర్చుకోవాలి. నేను పలాని అని ఆయనే చెప్పాలి. ఆయన చెప్పకపోతే మనకు దేవుని గురించి ఏమీ అర్థం కాదు. కాబట్టి అలాంటి కీలక దశలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోకుండా బాప్తిజం తీసుకున్న వారులారా, పెళ్లి టైంలో బాప్తిజం తీసుకున్న వారులారా, ఉద్యోగం టైంలో బాప్తిజం తీసుకున్న వారులారా, మొక్కుబళ్ళతో బాప్తిజం తీసుకున్న వారులారా, ఏదో తెలియక బాప్తిజం తీసుకొని పాస్టర్లు అయిన వారులారా, తెలియని కాలంలో తీసుకున్నాం సార్ అంటే ముందే ఇప్పుడు తీసుకోవడం మంచిది, ఇది తెలిసిన కాలం అని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కదా. తెలుసుకొని యథార్థవంతులై పశ్చాత్తాపడి నిజమే బ్రదర్ ఆ కాలంలో మాకు ఈ విషయం తెలియదు, పరిశుద్ధాత్ముడు వ్యక్తి అన్న ప్రస్తావన మాకు తెలియకుండానే మేము ఆ పని చేశామని మరలా బాప్తిజం పొందారండి. పొందాలందరూ. బాప్తిజం పొందడానికి 6 నెలలు సంవత్సరం అక్కర్లా. ఈ జ్ఞానం తెలిస్తే చాలు. కొందరు అంటారు నువ్వు పరిశుద్ధంగా ఉంటావో లేదో, నువ్వు ఖచ్చితంగా ఉంటావో లేదో, 6 నెలలురా సంవత్సరం. నేను అంటాను 6 నెలలు సంవత్సరం వాడు చక్కగా ఉంటే నువ్వు బాప్తిజం ఇచ్చేస్తావు, జీవితకాలం చక్కగా ఉంటాడని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఆ తర్వాత సంవత్సరం ఉంచక్కర్లా. ఒక వ్యక్తికి ఇది అర్థమైతే చాలు, వాడి ప్రాణం పోకముందే వాడు వెలిగించబడాలి. ఆమేన్. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి ఉద్దేశం. బాప్తిస్మానికి ముందు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను గురించి తెలుసుకొని ఉండాలి, లేదంటే మరలా బాప్తిజం తీసుకొని తీరాలి. అంటారేమో మరలా రెండోసారి అయిపోయింది కదా బాప్తిజం అని. దేవుడు చెప్పిన ప్రకారం తీసుకున్నదే మొదటి బాప్తిజం, ఒక్క బాప్తిజం. అలా కాకుండా ఎన్ని తీసుకున్నది బాప్తిజమాలు కావు. ఖచ్చితంగా నీటిలో ముంచడమే బాప్తిజం, కానీ వేరేది బాప్తిజం కాదు. అందరూ మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. టీవీ ద్వారా